ప్రకృతి విపత్తులు సరిహద్దులను గుర్తించవు, కానీ ఇప్పుడు వాటికి రాజకీయ రంగు పులుముతున్నారు. కెనడాలో చెలరేగిన కార్చిచ్చుల పొగ అమెరికా నగరాలను కమ్మేయడంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది. అయితే ఈ సంక్షోభాన్ని పర్యావరణ సమస్యగా కాకుండా వాణిజ్య వివాదంగా మార్చుతూ కెనడాపై కొత్త సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం అంతర్జాతీయంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. ప్రకృతి వైపరీత్యాలకు ఆర్థిక జరిమానాల పర్యావరణ సంక్షోభాన్ని రాజకీయ అవకాశంగా మలిచే ప్రయత్నం ఇది. లెట్స్ వాచ్. అమెరికా కెనడా సంబంధాల్లో ఎన్నడూ చూడని కొత్త వివాదానికి ప్రకృతి వైపరీత్యమే కారణమైంది. కెనడాలోని ఒంటారియాతో పాటు పలు ప్రాంతాల్లో చెలరేగిన వందలాది కార్చిచ్చుల నుంచి వెలువడిన దట్టమైన పొగగాలుల దిశ మారడంతో అమెరికాలోని మిడ్వెస్ట్, ఈశాన్య ప్రాంతాలకు చేరుకుంది. న్యూయార్క్, చికాగో, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ సహా అనేక నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో లక్షలాది మంది ప్రజలకు ఆరోగ్య హెచ్చరికలు జారీ అయ్యాయి. బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయాలని అధికారులు సూచించగా ఈ పరిణామం రెండు దేశాల మధ్య దౌత్య చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కెనడాపై తీవ్ర విమర్శలు చేశారు. కెనడా తన అడవులను సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్లే అమెరికా ప్రజలు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ కాలుష్యం అమెరికాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంటూ ఇప్పటికే అమల్లో ఉన్న కెనడియన్ ఉత్పత్తులపై సుంకాలకు అదనంగా కొత్త సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. అలాగే కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఈ అంశంపై నేరుగా మాట్లాడతారని కూడా ప్రకటించారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ప్రకృతి వైపరీత్యాన్ని వాణిజ్య వివాదంగా మార్చడం దౌత్యపరంగా ఎంత సమంజసం? ఒకప్పుడు అమెరికా కెనడా సరిహద్దులను దాటి అగ్నిమాపక సిబ్బందిని పరస్పరం పంపించుకొని సహకరించే దేశాలు ఇప్పుడు అదే సమస్యను సుంకాల రాజకీయాలతో అనుసంధానించడం ఉత్తర అమెరికా సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతకు సంకేతంగా మారుతుంది. ప్రకృతి సృష్టించిన సంక్షోభాన్ని రాజకీయ అవకాశంగా మార్చే ఈ విధానం కేవలం అమెరికా కెనడా సంబంధాలకే కాదు, భవిష్యత్తులో అంతర్జాతీయ పర్యావరణ దౌత్యానికి కీలక పరీక్షగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ చేసిన ఆరోపణలు రాజకీయంగా ఎంత బలంగా వినిపించినా శాస్త్రీయంగా వాటికి ఎంత ఆధారం ఉందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అడవుల కార్చిచ్చుల నుంచి వెలువడే పొగాకు అంతర్జాతీయ సరిహద్దులు ఉండవు. గాలుల వేగం, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలు, జెట్ స్ట్రీముల దిశలను బట్టి వేల కిలోమీటర్ల దూరం వరకు పొగ ప్రయాణించడం సహజ ప్రక్రియ. అందువల్ల కెనడాలో చెలరేగిన కార్చిచ్చుల ప్రభావం అమెరికాపై పడటం ఎంత సహజమో గతంలో అమెరికాలోని కాలిఫోర్నియా, ఒరేగాన్ రాష్ట్రాల్లో సంభవించిన భారీ కార్చిచ్చుల పొగ కెనడాను కమ్మేయడం కూడా అంతే సహజమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇంకా ఒక కీలక అంశాన్ని పర్యావరణ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కెనడాలోని చాలా కార్చిచ్చులు జనావాసాలకు దూరంగా ఉన్న విస్తారమైన బోరియల్ అడవుల్లో మెరుపుల కారణంగా ప్రారంభమవుతాయి. అలాంటి ప్రాంతాలకు భూమార్గంలో చేరడం కూడా కష్టసాధ్యం. అక్కడ ప్రతి మంటను వెంటనే ఆర్పడం సాంకేతికంగా, భౌగోళికంగా సాధ్యం కాదని అటవీ నిర్వహణ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితిని కేవలం అటవీ నిర్వహణ వైఫల్యంగా అభివర్ణించడం శాస్త్రీయ వాస్తవాలను పూర్తిగా ప్రతిబింబించిందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడే నాడు నేడు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ప్రకృతి విపత్తులను ఉమ్మడి సవాల్గా భావించి అమెరికా, కెనడా పరస్పరం అగ్నిమాపక సిబ్బంది, విమానాలు, సాంకేతిక సహాయాన్ని పంచుకున్నాయి. కానీ నేడు అదే విపత్తు రాజకీయ ఆరోపణలకు, సుంకాల హెచ్చరికలకు వేదికగా మారుతుంది. ప్రకృతి వైపరీత్యాలను శాస్త్రీయ దృక్పథంతో కాకుండా రాజకీయ కోణంలో చూడటం వల్ల సమస్య పరిష్కారం కాకుండా రెండు దేశాల మధ్య అనవసర ఉద్రిక్తతలు మాత్రమే పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యంపై ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకుంటుంది. ఎందుకంటే అమెరికా కెనడా సంబంధాలు కేవలం పొరుగు దేశాల సంబంధాలు మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత సమీకృతమైన వాణిజ్య భాగస్వామ్యాల్లో ఒకటి. ఆటోమొబైల్ తయారీ నుంచి ఇంధనం, ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులు, విద్యుత్ సరఫరా వరకు అనేక రంగాలు రెండు దేశాల ఉమ్మడి సరఫరా గొలుసులపై ఆధారపడి ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రకృతి విపత్తును కారణంగా చూపుతూ
కొత్త సుంకాల హెచ్చరికలు చేయడం ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై అనిశ్చితిని పెంచుతోంది. మరోవైపు కెనడా ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని రాజకీయ ఘర్షణగా కాకుండా విపత్తు నిర్వహణ కోణంలోనే చూడాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మార్క్ కార్నీ అమెరికా రాష్ట్రాల అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ కార్చిచ్చుల నియంత్రణ, అగ్నిమాపక సహాయం, సమాచార భాగస్వామ్యంపై దృష్టి సారిస్తున్నారు. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ కూడా విమర్శల కంటే పరస్పర సహకారమే ప్రస్తుత అవసరమని స్పష్టం చేశారు. అంటే ఒకవైపు రాజకీయ వ్యాఖ్యలు వినిపిస్తుండగా మరోవైపు పరిపాలనా వ్యవస్థలు మాత్రం సంయుక్త చర్యలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇదే సమయంలో ఆర్థిక నిపుణులు మరో హెచ్చరిక చేస్తున్నారు. కెనడాపై అదనపు సుంకాలు విధిస్తే దాని ప్రభావం కేవలం కెనడియన్ ఎగుమతులపైనే ఉండదు. అమెరికా పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, విడిభాగాలు, ఇంధన సరఫరా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా తయారీ వ్యయాలు, ద్రవ్యోల్బణం, వినియోగదారులపై ధరల భారం కూడా పెరగవచ్చు. నాడు పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన రెండు దేశాలు నేడు రాజకీయ విభేదాలతో అదే సరఫరా గొలుసును బలహీనపరిస్తే నష్టం ఇరు దేశాలకు తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ మొత్తం పరిణామం ప్రపంచ రాజకీయాలకు ఒక పెద్ద హెచ్చరికగా మారుతుంది. వాతావరణ మార్పులు, అడవుల కార్చిచ్చులు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు ఏ ఒక్క దేశానికి పరిమితమైన సమస్యలు కావు. ఒక దేశంలో సంభవించే విపత్తు మరొక దేశ ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రకృతి విపత్తులను రాజకీయ ఒత్తిడి, ఆర్థిక ఆంక్షలు, సుంకాల అస్త్రాలుగా ఉపయోగించే ధోరణి పెరిగితే ప్రపంచ దౌత్య వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. నాడు పర్యావరణ సంక్షోభాలను ఎదుర్కోవడంలో దేశాలు ఉమ్మడి బాధ్యతను పంచుకునేవి. కార్చిచ్చులు, భూకంపాలు, సునామీలు, మహమ్మారులు వచ్చినప్పుడు సరిహద్దులు దాటి సహాయక బృందాలు, సాంకేతిక పరిజ్ఞానం, అత్యవసర వనరులను పంచుకోవడం అంతర్జాతీయ సహకారానికి నిదర్శనంగా నిలిచింది. కానీ నేడు కొన్ని దేశాల్లో అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకృతి విపత్తులను కూడా ఎన్నికల ప్రచారాంశాలుగా, వాణిజ్య వివాదాలుగా మార్చే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అలాంటి ధోరణి కొనసాగితే శాస్త్రీయ వాస్తవాల కంటే రాజకీయ వ్యాఖ్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే ప్రమాదం ఉంది. అందువల్ల అమెరికా కెనడా కార్చిచ్చుల వివాదం కేవలం పొగ, కాలుష్యం లేదా సుంకాల కథ కాదు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలు ప్రకృతి విపత్తులను ఎలా చూస్తాయన్న దానికే ఇది ఒక పరీక్షగా మారుతుంది. వాతావరణ మార్పులను అంగీకరించడం, ఉమ్మడి విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, సమాచారాన్ని పంచుకోవడం, శాస్త్రీయ ఆధారాలతో విధానాలు రూపొందించడం ద్వారానే ఇలాంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు. లేకపోతే ప్రకృతి సృష్టించిన పొగ కంటే రాజకీయంగా సృష్టించే ఉద్రిక్తతలే ప్రపంచాన్ని మరింతగా కమ్మేసే ప్రమాదముందని ఈ పరిణామాలు స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నాయి.